గైస్, దుబాయ్ జాబ్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. మనకి ఎక్కువగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మీరు వింటూ ఉంటారు కదా, గల్ఫ్ బాధితులు, గల్ఫ్లో చిక్కుకుపోయారు, గల్ఫ్లో కష్టాలు, ఇట్లాంటి వింటున్నారు కదా. నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవర్కి జాబ్కి కోసం కానీ, ఏదైనా హౌస్ మేడ్ కానీ, కుకింగ్కి కానీ, హెల్పర్గా కానీ, ఇలాంటి జాబ్స్కి రావాలి అనుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, మన హైదరాబాద్ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్ ప్లేసెస్, ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ విజయవాడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఏజెంట్స్ చేతిలో పెట్టేసి వాళ్ళతోటి మాట్లాడుకొని వాళ్ళకి కొన్ని డబ్బులు కట్టి ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకుంటే, ఏజెన్సీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని వాళ్ళకి సాలరీస్ ఎంతైతే వస్తాయో దాంట్లో కొంచెం కమిషన్ కూడా వాళ్ళు తీసుకొని, అంటే ఇక్కడ ఎట్లా అయిపోతుందంటే, ఈ కేటగిరీలో వెళ్ళిన వాళ్ళు వీళ్ళ పాస్పోర్ట్ వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళు అనుకున్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారు, జాబ్లో జాయిన్ అయ్యారు, వీళ్ళకి ఇష్టం లేదు, నచ్చట్లేదు, నేను జాబ్ మానేస్తా, నేను ఇంటికి వెళ్ళిపోతా అనుకుంటే వీళ్ళు రాలేరు అనమాట. ఎందుకంటే ఈ కేటగిరీలో చాలా కష్టం ఇది. ఓకే, అండ్ మోస్ట్లీ మన పాస్పోర్ట్ అనేది లాక్ అయిపోతుంది. ఇది మన వాళ్ళకి తెలియక ఈ దుబాయ్ పాలసీస్ అనేది అట్లా లేదు. లేబర్ పాలసీస్ అనేది చాలా స్ట్రాంగ్. ఒక ఎంప్లాయీకి నచ్చితే జాబ్ చేయొచ్చు, నచ్చకపోతే మానేసి వెళ్ళిపోవచ్చు. నో వన్ కెన్ స్టాప్ అస్. ఇది ఎవరికి తెలీదు. దీని గురించి తెలుసుకోండి. మీరు మీ పాస్పోర్ట్ ఒకళ్ళ చేతిలో పెట్టేటప్పుడు చాలా ఆలోచించి మీరు వాళ్ళ చేతిలో పెట్టండి. ఓకే, దిస్ ఈస్ వన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఒక విజిట్ వీసా అనేది అప్లై చేసి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు వీసా అనేది ప్రాసెస్ చేయించుకుంటారు. యు నో వాట్, కార్పొరేట్ కంపెనీస్ పాస్పోర్ట్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకోదు. ఓకే, వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ప్రొవిజనల్ పీరియడ్ అనేది ఉంటుంది 6 months. ఈ 6 months లోపల వీళ్ళు మానేయాలి అనుకుంటే మానేయచ్చు. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి కంపెనీ అనేది ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తుంది. సో వాటిని బట్టి వాళ్ళు మానేయాలనుకుంటే మానేయచ్చు. ఆఫ్టర్ 6 months వాళ్ళు ఒకవేళ మానేయాలనుకుంటే ఒక 2 months 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది. అది ఇచ్చేసి కంపల్సరీ వాళ్ళు రిజైన్ చేసి వేరే జాబ్లోకి వెళ్ళొచ్చు, ఇండియా వెళ్ళిపోవచ్చు, ఇక్కడే ఉండి వేరే వీసా అప్లై చేసుకొని ఫ్రీలాన్స్ జాబ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బతకచ్చు. ఆ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియక దే సీ అంటే వీళ్ళందరినీ మిక్స్ చేసి ఒకటే కేటగిరీలో చూస్తారు. అది గల్ఫ్ బాధితులు, లేకపోతే అది ఇది అని. సో కమాన్ గాయ్స్, జస్ట్ తెలుసుకోండి, నిజాలు ఏంటి అనేది తెలుసుకోండి.